వెల్కమ్ టు P6 న్యూస్. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని బోనాల పండుగలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులతో కలిసి బోనాలు ఎత్తారు. అనంతరం బాన్స్వాడ మండలంలోని పరిసర గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రోస్ చైర్మన్ కాసల బాలరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వివాహ శుభకార్యాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గారికి ఈరోజు బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో బాన్స్వాడ మండలంతో పాటు మున్సిపాలిటీకి చెందినటువంటి 59 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అమ్మాయి అంటే పెళ్లి పిల్ల తల్లులకు ఇచ్చాం. ఒక్కొక్కరు 1,16,000 చొప్పున 59 మందికి చెక్కులు పంపించడం జరిగింది. ఇది భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకమే లేదు. కేవలం తెలంగాణలోనే ఈ పథకం అమలవుతా ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం, పుణ్య కార్యక్రమం. ఆడబిడ్డ తలకు అక్షంతలు పడటానికి ఆ తల్లికి తండ్రికి ఆ బిడ్డ భారం కాకూడదనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ముఖ్యమంత్రిగా ఎప్పటికప్పుడు పరిశీలించి ఏదానికైనా డబ్బులు తక్కువబడ్డా పర్వాలేదు కానీ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంత్రం ఆపద్దు, వెంటనే చెక్కులు ఇచ్చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే చెక్కులు వస్తూ ఉన్నాయి. నెలకు 100, 150, 200 మేమే వస్తూ ఉన్నాం. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు గారు ఉన్నారు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, స్థానిక నాయకులందరూ ఉన్నారు. వారందరి సమక్షంలో, గ్రామ నాయకుల సమక్షంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు కూడా ఇట్లా చేపడతాం. మేము అందరు పిలుచుకొని గ్రామాల వారీగా పంపిణీ కార్యక్రమం చేస్తాం. వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగపరుచుకొని ఎక్కువ ఆడంబరాలకు పోకుండా తక్కువ ఖర్చుతో ఇచ్చినటువంటి ₹1,116 పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యే విధంగా దాన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫంక్షన్ హాల్ కూడా గ్రామాన ఫంక్షన్ హాల్ కట్టించాం. తక్కువ కిరాయితో ఫంక్షన్ హాల్ కూడా తయారున్నాయి కాబట్టి ₹1,116 పెళ్లి కార్యక్రమాన్ని ముగించుకొని ఆ భార్యాభర్తలకు, వధూవరులకు అక్షంతలు వేసి వచ్చిన బంధువులకు కడుపున భోజనం పెట్టి పంపించవలసిందిగా కోరుతాం.